తీసుకొస్తే ఇంకోవైపు మోదీ గారు వాళ్ళ కావాల్సిన వాళ్ళంతా బీజేపీ వాళ్ళు ప్రపంచమంతా డబ్బా కొడతారు. విశ్వగురు మోదీ అంటే ప్రపంచమంతా భయపడుతుంది. మోదీ గారు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ తలుచుకుంటే ఆపేసినారు. మోదీ గారు తలుచుకుంటే ఇజ్రాయిల్ అండ్ గల్ఫ్ వార్లో ఇన్వాల్వ్మెంట్తో ఆగిపోతుంది. మరి మీకు ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాక 108 భారతీయులను ఇట్లా తీసుకువస్తే మోదీ గారు ఇప్పటి వరకు నోరిప్తలేరు, పార్లమెంటు చెప్తలేరు, ఆయన ఫారెన్ మినిస్టర్ ఆయన మాట్లాడతలేరు. ఇంకా ఏమంటున్నారంటే లా అమెరికన్ లా ఉన్నది, అమెరికన్ లాలో డిప్యుటేషన్ చేసేది లా ఉంది, వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్కు పంపచ్చు. ఎస్, ప్రతి కంట్రీకి అధికారం ఉంది. కానీ దానికి మన మన అమెరికాలో ఉన్న ఎంబసీ ఇండియన్ గవర్నమెంట్లో వాళ్ళతోనే మాట్లాడి ఎంతమంది మా వాళ్ళను ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఉన్నారు దానికి ఒక కంట్రోల్ రూమో లేకుంటే డిప్యుటేషన్ సెంటర్ కొట్టి పెడతారు. పెట్టి అందరినీ అక్కడ జమ అయిన తర్వాత ఎయిర్ ఇండియా మన ఫ్లైట్స్ అని మన భారతీయులను మన గవర్నమెంట్ తీసుకొచ్చుకుంటారు. అలాగే ఇప్పుడు కెనడా కానీ మెక్సికో వాళ్ళ ప్రభుత్వాల వల్ల మనుషులను తీసుకుపోతున్నారు. ఇక్కడ ఏమో అమెరికా సూపర్ బాస్ మోదీ గారికి బాస్ ట్రంప్ కాబట్టి ఇక్కడ ఇంత అన్యాయంగా తీసుకొచ్చాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్షన్ వస్తలేదు. నేను యాజ్ ఏ ఎన్ఆర్ఐ మినిస్టర్గా నా అనుభవం మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పుస్తకం ఉంది, ప్రవాస భారతీయ దివస్ 9వ దివస్లో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం, నేను ఎన్ఆర్ఐ మినిస్టర్గా. ఈ ఫోటోలో చూడండి, 44,000 గల్ఫ్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు తీసుకొచ్చిన ఘనత అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, షబ్బీర్ అలీ ఈజ్ అ చైర్మన్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ కమిటీ, మేము తీసుకొచ్చినాం. 44,000 మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చినాం. తర్వాత నేను స్వయంగా 8 దినాలు అక్కడ కూర్చొని ఈ జైల్లో, ఇక్కడ జైలు ఉంది, ఈ జైల్లో పోయిన జుమేరా జైల్లో వెళ్ళి అక్కడి నుంచి ఫోటో టికెట్స్ బాటర్స్. దాని తర్వాత టికెట్ లేదని చాలామంది వచ్చినారు. 1254 టికెట్ కేంద్రంకు రాసినాం. మన్మోహన్ సింగ్ గారికి, రాజశేఖర రెడ్డి గారు డబ్బులు మేము రీపేమెంట్ చేస్తాం, మా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, మాకు చార్టర్ ఫ్లైట్ మాకు ఇవ్వండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను 1254 టికెట్లు మేము ఇస్తే దానికి చార్టర్ ఫ్లైట్ మాకు ఇస్తే తర్వాత మేము 3 నెలలకు పేమెంట్ చేసినాం. కానీ ఆ చార్టర్ ఫ్లైట్కు 4 ఫ్లైట్కు ఒక్కసారి తీసుకొని షార్జా నుంచి దుబాయ్కి తీసుకొచ్చిన 1254 టికెట్ లేని వాళ్ళకు. తర్వాత ఈ 44,000 మందికి అక్కడ దుబాయ్లో, షార్జాలో, అబుదాబిలో, అక్కడ ఎయిర్పోర్ట్లలో ఇండియన్ ఫ్లైట్స్లో ఏ ఫ్లైట్కు మీరు ఎయిర్ ఇండియా కానీ అప్పుడు ఇండిగో కానీ దేంట్లో వచ్చినా సర్చార్జ్ తీసేసినాం. ఓన్లీ ఫ్యూల్ ఛార్జెస్ అంటే 10,000 రూపాయలే. దుబాయ్ టు హైదరాబాద్ 10,000, దుబాయ్ టు నాగ్పూర్ 10,000, దుబాయ్ టు బాంబే 10,000. మళ్ళీ దిగంగానే ఆర్టీసీ బస్సులు పెట్టినాం, నాగ్పూర్లో బస్సులు పెట్టినాం, హైదరాబాద్లో మరి బాంబేలో. ఆర్టీసీ బస్ ద్వారా వాళ్ళను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని జగిత్యాలలో ఉంటే జగిత్యాల, కామారెడ్డిలో ఉంటే కామారెడ్డి, లేదు ఎక్కువ లేడీస్ ఏమో అమలాపురం, అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ అక్కడ కడపలో రాజంపేట్, ఎక్కువ మట్టుకు కరీంనగర్ అండ్ నిజామాబాద్ పార్ట్ ఆఫ్ ది వరంగల్ మన తెలంగాణ నార్త్. ఇట్లా మేము తీసుకొచ్చినాం. ఇది మా ఘనత, ఇది యూపీఏ గవర్నమెంట్ యొక్క ఘనత, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. మోదీ గారు విశ్వగురు అంటున్నావు, వాళ్ళకు సంబంధించిన కొంతమంది డబ్బా కొట్టే వాళ్ళు గుడ్డి మీడియాకు కూడా నేను చెప్తున్నాను, అంతగానం డబ్బా కొట్టకుండా. ఇది చరిత్ర, ఇది వట్టిగా నేను ఇప్పుడు రాసింది కాదు, ఈ చరిత్ర. దాని తర్వాత అదిగా ఓ ఫోటో బతావు. నేను దుబాయ్లో అక్కడ ఇండియన్ సెంటర్లో కూర్చొని టికెట్లు పంచిన, గరీబోళ్ళు ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసిన తర్వాత మేము వాళ్లకు 1254. కాబట్టి మీరు టోటల్ ఫెయిల్ అయిపోయింది మీ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ.
గాలికి వదిలేసినారు. ట్రంప్ అంటే భయపడిపోతున్నారు. పోయి ఈ ఇండియన్ కల్చరల్ సెంటర్లో ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళకు మేము బీద వాళ్ళని తెలవంగానే ఏం లేదు, మేము ఆ వాటర్ పైప్ లైన్స్లో పండుకున్నారు కొన్ని దినాలు. ఎందుకంటే గవర్నమెంట్ డిక్లేర్ చేయగానే అక్కడ హౌస్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో ఓనర్స్ లైట్ అండ్ నీళ్ళు బంద్ చేసినారు. ఎందుకంటే మీరు వెళ్ళిపోవాలి ఆ ఏరియా నుంచి అని, షార్జా అక్కడ నుంచి. అలాంటి దానికి మేము సౌదీలో కానీ దుబాయ్లో కానీ గల్ఫ్లో ఇట్లా ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందో మన ప్రభుత్వం పోతుంది. అక్కడ పాస్పోర్ట్ లేకుండే తెలంగాణ పాస్పోర్ట్ నుంచి 8 మందికి తీసుకుపోయి దుబాయ్లో పెట్టి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేసినాం, ఈక్వల్ టు పాస్పోర్ట్. తక్షణమే రిలీజ్ చేయాలా. ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళకు తీసుకొచ్చిన ఘనత నేర్చుకోమాతని మేము ఎట్లా చేసినాం అప్పుడు ఉమ్మడి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. అందు గురించి ఇవాళ నేను మోదీ గారితో డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్, మీ మినిస్ట్రీ ఫెయిల్ అయిపోయింది, ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ. కాబట్టి తక్షణమే జయశంకర్కు ఆమెకు దమ్ము లేదు, అమెరికన్ ప్రభుత్వంతో మాట్లాడి లేకుంటే అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి దమ్ము లేదు, అంతా ఎందుకు భయపడాలా? విశ్వగురువు అయి మనం ఎందుకు వాళ్ళకు భయపడాలా? మన ఇంతమంది మన ఇబ్బందులు ఉన్నారు, ఇంకా రాబోయే 7,000 మంది ఇంకా తెచ్చేది ఉంది. అందు గురించి ఇతన్ని తక్షణమే రిజిగ్నేషన్ తీసుకో, కొత్త పాలసీ ఇమ్మీడియట్లీ ఒక కమిటీ, ఫారెన్ అఫైర్స్ కమిటీగా అక్కడ నియమించి అక్కడ కమిటీ ద్వారా టికెట్ లేని వాళ్ళకి కానీ పాస్పోర్ట్ లేని వాళ్ళకి కానీ సేఫ్గా మన 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 సిటిజన్స్కు తీసుకొచ్చే బాధ్యత మోదీ గారి ప్రభుత్వం మీద, మోదీ గారిది ఉంది అని చెప్తూ తక్షణమే యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగద్దని నేను మోదీ గారితో డిమాండ్ చేస్తున్నాను.